భారతీయ సినిమాకు సరికొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించిన దార్శనికుడిగా దర్శకుడు మణిరత్నం తనదైన ముద్రను వేశారు. ఎంబీఏ పట్టభద్రుడైనప్పటికీ తనలోని ఒక సామాజికవేత్తను ప్రపంచానికి పరిచయం చేసుకోవడంలో వెండితెరను ఒక వేదిక చేసుకున్నారు. దాదాపు 3.5 దశాబ్దాల నాటి మౌనరాగం నుంచి ఇటీవల వచ్చిన ఓకే బంగారం దాకా సమకాలీన అంశాలను చర్చించడంలో సినీ మాధ్యమాన్ని చక్కగా వినియోగించుకున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మహిళా సాధికారిత, మానవ వికాసానికి అడ్డుపడుతున్న వర్గ, వర్ణ, కుల, మత వివక్షను పొడి మాటలతో పాత్రల అంతరంగం నుంచి ఆవిష్కరించారు. 80లోనే మహిళలను వారి మానాన వారిని బతకనివ్వాలనే ఒక పరోక్ష సందేశాన్ని తన సినిమాల ద్వారా పురుష ప్రపంచానికి అందించారు. అలాగని చెప్పి వెండితెర నిండా నలుపు తెలుపు కాలం నాటి నాటకీయతను పులిమేసి మహిళా లోకం ఇచ్చిన చిత్రం అనే మకుటాన్ని తన సినిమాలకు తగిలించుకోవాలనే ప్రయత్నం మణిరత్నంలో మచ్చుకైనా కనిపించదు. మొదటి చిత్రం కన్నడంలో పల్లవి అనుపల్లవి అయినప్పటికీ తనలోని ప్రతిభా విత్పత్తులను చడీ చప్పుడు లేకుండా మౌనరాగంలో ప్రదర్శించారు. మాటల రచయితకు పెద్దగా పని ఉండదనే చెలోక్తులు ఈ దర్శకుడిపై అడపాదడపా వినిపిస్తున్నప్పటికీ పంచులు లేకుండా అలతి పదాల్లో ఆలోచింపజేసే సంభాషణలు తన చిత్రంలోని పాత్రలతో చేయించడంలో ఈయన ఏమాత్రము పొదుపు పాటించేవారు కాదు. రాజశ్రీ, వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలతో తెలుగులో పాటలు రాయించుకున్నప్పటికీ పాటల్లోని భావాన్ని తమిళంలో తెలుసుకుని సందర్భోచితంగా ఉందా లేదా అని సరిచేసుకోవడం మణిరత్నం ప్రత్యేకత. అనాథలను, అభాగ్యులను, అణగారిన వర్గాలను కథానాయకులను చేయడంలో ఈయన ముందుంటారు. అందుకు నాయకుడు, దళపతి, విలన్ లాంటి చిత్రాలు మచ్చుతునకలు. నాయకుల మధ్య ప్రేమ, శృంగార భావనలు సున్నితంగా ఆవిష్కరించడంలో తనదైన శైలిని ఏర్పరచుకోవడానికి ఈ దర్శకునికి ఎక్కువ కాలం పట్టలేదు. అలాగని మణిరత్నానికి రాజకీయాలు తెలియవనుకుంటే మనం పొరపాటు పడినట్టే. తమిళనాటి ఎన్టీఆర్, కరుణానిధి రాజకీయ ప్రస్థానంలో ఎత్తుపల్లాలను ఇద్దరు మిత్రులు కథగా తెరకెక్కించిన వైనం అద్భుతం. జయాపజయాల సంగతి పక్కన పెడితే కుండెడు కమర్షియాలిటీతో చిటికెడంత సామాజిక బాధ్యత, బోలెడంత వినోదాన్ని కలిపి వెండితెరపై షడ్రోసోపేతంగా విందు భోజనాన్ని వడ్డించాలని ఇప్పటికే ఆరాటపడుతుంటారు ఈ దర్శక దిగ్గజం. చెలియ విడుదల సందర్భంగా మణిరత్నం సినీ ప్రస్థాన సింహావలోకనం ఈ కథనం ముఖ్యోద్దేశం.